బాలబంధు బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖలు 10వ భాగం 26/5/20. ఇప్పుడు రేఖ ప్రేమ అనురాగ రేఖ. నేను యావజ్జీవ బాలుడిగా ఉండిపోవటానికి ఒక ప్రబల కారణం ఉంది. నాకు అమ్మ ఆశ్రయం, నాన్న ఆశ్రయము ఎప్పుడూ కాదు. అది నా పుట్టుక లక్షణం. బాల్యంలో ఉన్నప్పుడు లేదా కౌమారంలో ఉన్నప్పుడు నడయాడినప్పుడు నాకు అమ్మో నాన్నో దొరికే అవకాశం కలిగి, కానీ కాలం పైబడింది, తురియావస్థ ప్రవేశించింది. ఇప్పుడు నాకు ఆ అవకాశం లేదు. కాగా ఆ తల్లులు తండ్రులు అందరూ గతించారు. ఇప్పుడు అక్కలు చెల్లెళ్ళు అక్కలే అంటారు, కూతుళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళని తల్లులారా, సార సుగుణమతుల్లులారా, మంజు మల్లీవల్లులారా అంటూ సంబోధిస్తూ తృప్తి పడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు ఒకే అమ్మ, శ్రీమతి చింతమనేని వేదవతి గారు మిగిలి ఉన్నారు. ఆమె మంచి సంస్కారి, విదుష్, రచయిత, అందరి మన్ననన్ ఆస్పదమైన ఆమె నాకున్న ఒక్క తల్లి. అయితే నేను ఆమెకున్న ఒక్క తనయుణ్ణి అయ్యా. ఆమె ఆదర్శ భర్త మానమూర్తి, మౌనమూర్తి అయినటువంటి కృష్ణారావు నన్ను అలాగే భావించి ప్రేమిస్తారు. 29/2/86 విజయవాడలో వేదవతి గారి ముంగిటి ముత్యం కావ్యం ఆవిష్కరణ జరిగిన సందర్భంలో అమ్మను ఇలా సంభావించారు. అచ్చుపడి తిని అమ్మ పృథి, నా ఖర్చుతో ఇంకేమి పని, వత్సపై గోవత్సనే నిత్యలు మురిసేటి బాలుడు. వేదవతి సాహిత్య ప్రజ్యుతి విరిసే విరుళై తెలుగు మంగిల్. ఆమెతై సాహితీ ప్రియులకు ఆమెతైన తెలుగులోగి. ఆమె మానస సరోవరమది అమలినం శృంగార లహరి. ఆమె హృదయ సుధామది ప్రేమగాన సార్ద్ర నిధి. ముగ్ధ మోహన మధుర మూర్తిని ముద్దుగారు, అనంత స్ఫూర్తిని కరిమొయులు మెయ్యి కొసలు గల కన్నయ్య చిన్నయ్య కృష్ణయ్య కనుల ముంగిటి ముత్యముగా తా భావించి ధన్యత నెందెనహ. నా తల్లి తండ్రి నన్ను కని పెంచారు. అమ్మకు అప్పుడప్పుడు విసుగు కోపం వచ్చి, నాన్న కోపమే లేదు, ఉన్నదల్లా సహనం. మా తల్లిదండ్రుల నిస్వాల స్వభావం నాకు నిత్యం జ్ఞాపకం వస్తుంది. నాకొక భరణమై ఇల్లు విడిచి దూర తీరాన కాకినాడ వెళ్ళ చిన్నతనం. అక్కడ అందరూ నా సాదా సౌమ్య రూపం చూసి అవ్యాజ అనుభిమానం, ప్రేమ అందించారు, ఆదరించి. నాకు నాటక కళలు శిక్షణ ఇచ్చిన గురువు గారు శ్రీమాన్ కిళాంబి కృష్ణమాచార్యులు గారు కన్న పుత్రుడుగా ఎంచి ప్రోత్సహించారు. వారికి సంతానం లేదు. మా మెక్లారిన్ హై స్కూల్ తెలుగు పండిత్, అనార్కలి నాటకకర్త వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు పంతులు గారు, వారి సతీమణి వెంకటరత్నమ్మ గారు నాకు సాక్షాత్తు జననీ జనకులయ్య. నరసింహారావు గారు కృష్ణశాస్త్రి గారి బావగారు, వింజమూరి సిస్టర్స్ తండ్రి గారు అంటే సీతా అనసూయ. నా ఆంధ్ర సేవా సంఘ ఆవరణలు మల్లెంపూడి రాజయ్య అనే గొప్ప మెకానిక్ కార్ఖానా పెట్టుకొని కార్లు బస్సులు మరమ్మతు చేసేవారు. అతనికి పిల్లలు లేరు. ఎందుకో నేనంటే అతనికి పుత్ర వాత్సల్యం. నాకు రోజు తినుబండారాలు కొనిపెట్టారు. ఒకసారి దుస్తులు కుట్టించి ఒక బంగారు ఉంగరం కొనిపెట్టి 1 సంవత్సరం నా విద్యాభ్యాసానికి సాయం కూడా చేసి రాజయ్యకు నాన్న అనిపించేవాడు. రాజయ్యను నాన్న అనిపించి కాకినాడ జగన్నాథపురంలోని గజానన విలాస సభలో నేను 3 ఏళ్ల పాటు ఉన్నా. అనార్కలి నాటకంలో అనార్కలి, రాధాకృష్ణ నాటకంలో సత్యభామ పాత్రలు ధరించేవారు. ఆ నాటక సంస్థకు నాగవరపు నీలాద్రిరావు నాయుడు గారు అధ్యక్షుడు, రిటైర్డ్ తహసీల్దార్ ఆయన. నాటకాలు, నాట్యాలు, సంగీతం అంటే ఆయన గారికి మంచి అభిమానం.
వారికి సంతానం లేదు. నన్ను తనయుడిగా భావించి అభిమానించి ఆ 3 ఏళ్ళు నా విద్యకు తోడ్ప నన్ను చూసుకొని మురిసిపోయేవారు. వారిని నాన్నగారనే పిలిచేవారు. తర్వాత తాళ్లపొడి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా గ్రామకరణం పరస పార్థసారథి గారు నాకు తండ్రిగా బలి నన్ను ప్రేమతో చూశారు. వలసిన దుస్తులు కుట్టించి పెట్టేవారు. ఆయన గారికి పిల్లలు లేరు. ఇలాగ పిల్లలు లేని 3 దయార్ద్ర హృదయాలైన తండ్రులకు నేను పుత్రుడిగా ఉండి వారి ప్రేమను చూరగొనడం గొప్ప. ఇంకా తల్లుల విషయం వివరణ. వారిలో చాలామందికి పిల్లలు లేని వారు ఇప్పుడు తటస్థపడిన నేను పెంచుకోమంటూ ఉంటారు. నాకై వారు ఏమీ పెట్టుబడి పెట్టక్కర్లేదని కూడా సరదాగా అంటారు. వింజమూడి వెంకటలక్ష్మమ్మ గారు, చావలి బంగారమ్మ గారు, చేబ్రోలు మాణిక్యాంబ గారు, దామెర్ల సత్యవాణి గారి పినతల్లి బొల్లాప్రగడ చలమయ్యమ్మ గారు, ద్రోణంరాజు లక్ష్మీబాయి గారు, పెయ్యాల అనసూయమ్మ గారు, వీరందరూ నాకు తల్లులయ్యారు. వారందరితో నాకు గల ముచ్చట్లు, అనుబంధ విశేషాలు చెప్పాలంటే కావ్యమే అవుతుంది. అమ్మల సంగతి తర్వాత అక్కలు చెల్లెల సంగతి చెప్పు. నాకంటే చిన్నవాళ్లను అక్కలుగా భావించడం నాకు ఒక ముచ్చట. ఈ సభలో బూటూరి లక్ష్మీకాంతమ్మ గారి అక్కగా భావించగా ఆమె అభ్యంతరం చెప్పి నాకంటే వయసులో తాను చిన్న అన్న, అయితే అమ్మగా సంబోధిస్తాను. అంతటితో ఆమె మాట్లాడలేదు. వింజమూరి సిస్టర్స్, వాడియా సిస్టర్స్ నాకు చెల్లె. వేదుల రామచంద్ర కీర్తి గారి భార్య మీనాక్షిదేవి గారు, కందుకూరు రాంభద్రరావు గారి భార్య లక్ష్మి గారు, డాక్టర్ సదాశివరావు గారి భార్య జయప్రద గారు, వేగుంట కనకరామ బ్రహ్మం గారి భార్య ఈశ్వరమ్మ గారు, కొనకళ్ళ వెంకటరత్నం గారి భార్య, కొత్త వీరరాఘవయ్య గారి భార్య, తుమ్మల వేణుగోపాలరావు గారి భార్య కృష్ణాబాయి, ధూళిపాళ శ్రీకృష్ణమూర్తి గారి భార్య డాక్టర్ రూబీయమ్మ, డాక్టర్ సంజీవదేవి గారి భార్య సులోచన గారు, నార్ల చిరంజీవి గారి భార్య నాగరత్నమ్మ గారు, ఓలేటి అచ్యుత రామచంద్రమూర్తి గారి భార్య డాక్టర్ డాక్టర్ ఎన్నేని వెంకటేశ్వరరావు గారి భార్య సరోజిని గారు. ఇలా ఎందరో నాకు సోదరికి బహువచనం సోదరు అని ఆయన చెప్తున్నారు. మోటూరి హనుమంతరావు గారి భార్య శ్రీమతి ఉదయం నాకు అక్క. మోటూరి ఉదయం నిత్యోత్సాహి, చిన్ననాటి నుండి రాజకీయాల్లో ప్రవేశించి పని చేసిన కాకులు తీర ఘటికురా. స్త్రీ సమస్యల పరిష్కారానికి సదా కృషి చేస్తారా. మంచి వక్త, మంచితనానికి మంచినిచ్చే వ్యక్తి. బాలికగా ఉన్న నాడే బుర్ర కథలు చెప్పి ఆమె నేటికి భావోద్రేకంతో గేయాలు ఆలపించగలరు. ఆమెకు నా మీద అభిమానం ఎక్కువ. ప్రత్యేకంగా పేర్కొనదగిన సోదరి శ్రీమతి రావూరి మనోరమ గారు. ఈమె రావూరి అర్జునరావు గారి భార్యాభర్తలిద్దరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. వీరికి 4 కుమారులు, 1 కుమార్. అందరూ విద్యావంతులు. 5 రత్నాలు. మనోరమ గారు గోరా గారికి జ్యేష్ఠబుద్ధి. ఈమె అంతర్వర్ణ వివాహం గోరా గారి ఉద్యమానికి ఒక వెలుగు సంతరించి పెట్టారు. కురాళ్ల భుజంగరావు గారు అన్నట్టు మనోరమ గారి కులం కలనోనైనా కానరా. ఈ దంపతులకు కులం వర్జించారు. దైవ ప్రసక్తి మాట బీదలను బాధల్లో ఉన్నవాళ్ళు అడగకుండా ఆదుకునే స్వభావం కలవారు నాకు బాగా ఆత్మీయులు. నా మిత్రులు భార్యలు కొందరు అక్కలు చెల్లెళ్ళై మరికొందరు కూతుళ్ళవరు. అందువల్ల నేను మిత్రులకు బావను మామను, బావగా కొందరు, మామగా కొందరు నన్ను ఆట పట్టిస్తారు. అందుకు నాకు ఆనందమే. అది ఆత్మీయతా భావ సూచనక. ఎస్ రామారావు, సిఐఎఫ్ పోలీస్,
గారి భార్య ఎస్ఎస్ లక్ష్మి మేధావి, మంచి ఆలోచన పరుల, చక్కని చిక్కని రచనలు చేసి తొలుత రాయి ప్రభావంతో వ్యాస సంపుటి పిలిచి తర్వాత చలాన్ని లోతుగా అధ్యయనం చేసి చలం సాహిత్యావలోకన అనేటువంటి గ్రంథాన్ని వెలువరించి చలం అభిమానం కావడంలో నాకు కూడా ఆమె దగ్గర కూతురై అభిమానానికి ఆస్పదమైంది. కూతుళ్ళ ముచ్చట వినండి. మాదాసు పిచ్చయ్య ఎస్సీ మార్కెటింగ్ ఏపీ, భార్య సుశీల, ఒక కూతురు నాకు. ఆమె ఒకప్పుడు కుటుంబ సభ్యుల సమస్యల వల్ల మనక్లేశం కలిగితే ఊరడించి మన క్లేశం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి ఆమె భర్త సజ్జుడు, ఆమె తన ఇంటికి రాణి. ఆ దంపతులు దత్త కుమార్తె అల్లుడు ముద్దుల మనవడితో కులాసాగా ఉన్నారు. వాణి రంగారావు, డి సుజాతాదేవి చక్కని రచయితలు, మంచి గ్రంథాలు రాశారు. గద్య గేయాది కవితా ప్రక్రియల్లో దిట్ట, భావుకత కలవారు. వారంటే నాకెంతో ఇష్టం. రావెల సాంబశివరావు గారి భార్య బసవ పూర్ణమ్మ ఎంఏ ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర లెక్చరర్, నాకు పుత్రి సమా. సాంబశివరావు గారు నన్ను మామగా ఆట పట్టిస్తే నా మీద పాటలు కడతారు. చివరికి పాపగంటి పుష్పలీల కలపాల కృపారావు గారి భార్యాభర్తలిద్దరు ఆదర్శ ఉపాధ్యాయులు. ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు క్రీస్తు భక్తి కలవారై మతావలంబులైన వారి ఉత్తమ గుణాల వల్ల కూతురు అల్లుడు అయ్యారు. నాకు మతం మా మధ్య అవరోధంగా. ఆ పుష్పవల్లి గారు మా సరసభారతికి అంతకుముందు సాహితీ మండలి తరచుగా భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి ఇక్కడ కవి సమ్మేళనంలో వాటిలో పాడు. పుష్పలీల ఒక మధుర గాయ, మంచి పాటలు కూడా పాడి పెద్దలకు క్రీస్తు భక్తులకు పనికొచ్చేవి రచన గ్రంథాలుగా తెచ్చింది. ఆమె పాటల క్యాసెట్లు వందల సంఖ్యలో వచ్చి ఆమె క్రీస్తు గీతాలను 7 రేడియోలో వినపడతాయి. పుష్పలీల తండ్రి శాస్త్రి ఒక ఉపాధ్యాయు, అన్న జేమ్స్ ఒక ఉపాధ్యాయు. ఇద్దరూనే పరీక్షాధికారిగా పనిచేసిన రేంజ్లో పంతుడు. పుష్పలీల జిల్లా రాష్ట్ర అవార్డులు అందుకున్న ఉత్తమోపాధ్యాయ. బీదల ఎడ ఎంతో దయ చూపుతుంది. నాలో తన తండ్రిని చూసుకొని భక్తి గౌరవ భావంతో నాన్నగారు అని నోరారా సంబోధిస్తారు. పుష్పలీలా దంపతులు పుణ్య దంపతులని ఒక గేయం రాసి వారి కళ్యాణ రజతోత్సవానికి కాను. కేఆర్కే ప్రసాద్, మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల ఆంధ్ర బోధనాచార్య. ఆయన భార్యకు నా పైన పితృభం. ఆమె తండ్రి పోలికలు పోకడలో నాలో ఉంటాయి. ఆమె 3 కుమార్తెలు, 2 కుమారులు. నా ఎడల ఎంతో సద్భావన గౌరవాలు చూపు. కడుపున నేను కన్నది ఒక్క కూతురే, కన్నుల గన్నది 100 కూతురు. ఆ అందరూ ప్రత్యేకతలున్న నన్ను బాబాయి అని నాన్న అని పిలుస్తా. నన్ను వారి ఇళ్లకు సదా ఆహ్వానిస్తా. అయితే అల్లుళ్ళెవరు అందుకు అసూయపడరు, బాధపడరు. అది సంగతి. తర్వాత సంసార రేఖ. ఈ రేఖ చదవటానికి కొంత రచించట. ఎందువల్లంటే ఇందులో వెలుగు తక్కువ, చీకటి ఎక్కువ. వెలుగు నీడల్ని చూసుకోకుండా జీవితానికి సంపూర్ణత ఉండదు కదా. నా సంసార రేఖలోని వివరాలు ఇతరులకు మోదాన్ని కోర్చకొని నాకు మాత్రం ఖేదం కూర్చలేదన్నది చూపటమే నా ఉద్దేశం. నేను ట్రైనింగ్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిన తరువాతే వివాహం చేసుకో. 4/2/41 ఉదయం నా వివాహం జరిగింది. మా పెద్దక్క గారి కుమార్తె ప్రభావతి. వివాహం అతి నిరాడంబరంగా. పెళ్లి తంతు 10 నిమిషాలే పుట్టిందంటే 20 మంది బంధువులు, 9 మిత్రులు. అందులో ముఖ్యులు మా గ్రామ పెద్ద, నేనంటే అభిమాని అయిన కానూరి దామోదరయ్య గారు, ఆప్తమిత్రుడు కందుకూరి రామభద్రయ్య గారు. ఆ రాత్రి భీమవరంలో నా నాట్య ప్రదర్శన. రామభద్రరావు గారు నాతో వచ్చి
నాట్యానికి వ్యాఖ్యానం అందించే సందర్భంలో రామభద్రరావు గారు ఈ నర్తకుని పాదాలకున్న హరిద్రావర్ణం ఇంకా తడి ఆరలేదు అని చమత్కరించినట్లు నా జ్ఞాపకం. పెళ్లికి కట్న కానుకలు లేవు, నూతన వస్త్రధారణమంతకంటే లేదు. బలవంతం చేస్తే రామభద్రరావు గారి కొత్త ఖాదీ లాల్చీ మాత్రం నేను వేసుకోను. తణుకు మిత్రుడు చిత్రకళాధ్యాపకుడైన అల్లూరి సత్యనారాయణరాజుగా ఒక పద్యాభినందన పంపారు. మా ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ జేఎస్ఎన్ గరావు రామచంద్రరావు గారి ద్వారా 2 వెండి గ్లాసులు పెద్దది నాకు ఇచ్చినది నా పుట్టబోయే కుమారుడికి కాన్కగా పంపారు. సత్యనారాయణ గారి పద్యాభినందన గీత గోవిందము చేత తన్మయుడవు ప్రణయార్థ రాగాలు పాడి పద్మావతి పాద పద్మచారణ చక్రవర్తియా జయదేవు కీర్తిన నరసింహుడాయడావర గాన నృత్యాల నరసింహరాయుడు ఆ వరగాన నృత్యాల తన్వయత్వము నొంది తరులతో ప్రభావతి నవపాద పద్మచారణ చక్రవర్తి అయి అత్యంత కీర్తిగాంచి సంసార సౌఖ్యాలు చోర గుణం అన్నిటను కూడా జానుడవగుటవేది యసగుత మీదు దాంపత్యమితి శవ. పెళ్లి నాటికి నా భార్య వయసు 15, నాకంటే చాలా చిన్న. మరు సంవత్సరం పునఃసంధానం జరిగి 43లో పెద్ద కుమారుడు, 45లో కుమార్తె. ఇంకా సంతానం కలగకుండా ఉండగా 8 సంవత్సరాల తర్వాత చిన్న కుమారుడు జన్మించాడు 53. పెద్దవాడికి మా నాన్న పేరు పెట్టి సులక్షణాలన్నీ నాన్నవే వచ్చి సుబ్బారావు. అమ్మాయి పేరు స్రవంతి సుందరి. నా లక్షణాలు కొన్ని వచ్చి చిన్నతనానికి మా మామగారి పేరు పెట్టుకున్నాను చిన్నవాడు మల్లికార్జునరావు. తాతగారి అవలక్షణాలు కొన్ని అతనిలో అతిశయించాయి. నా భార్య వంశపారంపర్య సంక్రమించిన ఆస్తమా జీవితమంతా ఆ వ్యాధి ఆమెకు కుంగదీసి అయినా చలాకీగా ఉంది. 3వ కాన్పుకి ఆమె ఆరోగ్య స్థితి మరీ క్షీణించింది. ఇంకా పిల్లలు కలిగితే ప్రాణానికి ముప్పని డాక్టర్లు. అంచేత మేము 56 ఐచ్ఛిక బ్రహ్మచర్యం అవలంబి 42 సంవత్సరాల సంసార జీవితం, 16 సంవత్సరాలు మాత్రమే మా దాంపత్య జీవితం గడిచి. మా సుబ్బారావుది శాంత స్వభావం, సహనం కలవాడు. ఆయన జిల్లా పరిషత్ హై స్కూల్లో లెక్కల మాస్టర్. బిఎస్సి బిఈడి చేశారు. తెలుగులో ఎంఏ పట్టభద్రుడు. ప్రస్తుతం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు. చక్కని బోధనా పటిమ గలవాడు. సంగీత సాహిత్య నాటక శిల్ప చిత్రకళలో ప్రవేశం ఉన్న చిత్తశుద్ధిగా వృత్తి నిర్వహణకు శక్తి సామర్థ్యాలు తెచ్చిస్తారు. బీద విద్యార్థులంటే దయా, స్నేహితుల ఎడ అభిమానం, పెద్దల గౌరవ భావం ఎక్కువ. భార్య పేరు లక్ష్మీ సరస్వతి. సంప్రదాయ కుటుంబంలో జన్మించి సంసార బాధ్యత ఎరిగిన మా పెద్దదానికి ఒక్కతే కుమార్తె. పేరు కల్పనా దీప్తి. బిఎస్సి చదువుతోంది. అప్పుడు నా స్రవంతి సుందరి 10వ క్లాస్ వరకు చదివింది. తనకు ఆస్తమా ఉంది. ఉదార గుణశీలత, శీరుడు, ఉన్నత విద్యా యోగ్యతలు గల రంగారావు ఆమెకు భర్తగా లభించి అతడిప్పుడు పాండిచేరి ఆసుపత్రిలో క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ఉన్నత విద్య. వారికి మల్లికార్జునరావు, సుదర్శనరావు అనే 2 కొడుకులు. పాండిచేరిలో చక్కని గృహం నిర్మించుకొని నా కూతురు, అల్లుడు, కుమారులతో హాయిగా ఉంటుంది. చిన్ననాడు 10వ క్లాస్ పూర్తి చేశాడు. పై చదువు సాగల. ఆది నుండి అతనికి చదువు మీద ఆసక్తి తక్కువ. జల్సాగా తిరగడం, నలుగురిని వెంట పెట్టుకొని లీడర్గా తిరగటం మొదవ. బాధ్యతలు ఎరగ, వ్యసనాలకు లోనయ్య. వివాహమై భార్య శ్రీ రంగలలితకు వారికి ఒక కుమారుడు కలిగి పేరు కృష్ణ చైతన్య. 8 సంవత్సరాలు పిల్లవానికి చదువు లేదు. అల్లకల్లోలమైన జీవితంలో అందరికీ దూరమై కాలం గడుపుతున్నాడు.
నా చిన్న కుమారుడు మల్లిబాబు. ఆది నుండి నా భార్య చిన్న కొడుకంటే అంధానురాగం, పిచ్చి, వ్యామోహం. అతడు అడిగినవన్నీ ఇచ్చి పాటు చేసింది. సంస్కరింపబూనుకుంటే అడ్డు వచ్చి ఆమెకు తెలియదు పర్యవసానం ఎలా పరిణమిస్తుంది. తల్లి ఒంటి మీద, భార్య ఒంటి మీద ఉన్న వస్తువులను భయపెట్టి తీసుకువెళ్ళి నా కుమారుడు తన జల్సాలు పాడు చేశారు. ఇంట్లోని చరాస్తి అంతా జల్లెడ కడిగారు. తండ్రి అని కానీ, తల్లి అని కానీ, కుమారుడని కానీ, బంధువులని కానీ అతనికి అభిమానం లేనే లేదు. 20 సంవత్సరాలు పడరాని బాధలు పడింది నా చెప్పినా తెలుసుకొనేది కాదు. ఆభిజాత్యం, అమాయకం, మూర్ఖత్వం. చివరకు 25/1/83 ఆమె ఆత్మాహుతికి లోనైవి. నేనేం చెయ్యలేని నిస్సహాయుణ్ణయ్యా. మిత్రుడు నా ఎడ సానుభూతి చూపారు. నా సంసార జీవితం అలా ముగిసింది అర్ధాంతరం. ఇప్పుడు నా జీవితానికి ఆధారం నా పెద్ద కొడుకు కోడు. నాకు ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు చూస్తాను. నా సంసార జీవితం నా సహనానికి, సర్దుబాటుతనానికి ఒక పరీక్ష. నాకు గొప్ప గుణపాఠం లేదు. ఆ షాకు నుండి తేరుకొనగలిగినన్ను మిత్రుడు అభినందించి బాధను మరిచి పొమ్మన్నారు. సంజీవని చీమలా కూడబెట్టి పాముల పరం చేసి తీరైందని నా బతుకు సత్య వచనం పలికాడు మాదాసు పిచ్చయ్య. అవసాన సమయాన నా భార్య పెద్ద కోడలితో తాను దైవం లాంటి భర్తకు అన్యాయం చేశానన్నదట. ఆమె నాకు ఎలాంటి అన్యాయం చెయ్యల. తన బాధా నలానికి ఆహుతి అయ్యి పట్టిపోయిన గోపు గొడారికి అయినట్టు అమ్ముడుపోయినట్టు కాపు ఉడిగిన చెట్టు కట్టెల బుగ్గలకు తనువు అర్పించిందన చందమై ఆమె మీద నాకు జీవితాంతం అంతులేని జాలి నిలిచి ఉండి ఆది నన్ను కలచివేస్తూ ఉండి. నాకు తెలిసింది తల్లులు కొందరు అమాయకంగా ప్రేమ అనుకొని స్తన్యమే ఇస్తారు అనుకొని బిడ్డలకు విషం ఇస్తుంటారు. దాని విష పరిణామం వాళ్ళు ఊహించలేరు. ఈనాడు తండ్రులందరూ కుమారుల పాప ఆటం బాంబులను సృష్టించుకొని కుమారుల రూపాన్ని అన్నా సత్యం తెలుసు. ఆ బాంబులు ఎప్పుడు పేలతాయో, ఎలా పేల్తాయో ఊహ కందని విషయం. అన్నీ సమకూర్చి పెట్టినా సంతానంలో కొందరు ఎందుకు పాడైపోతారు అన్నదానికి సమాధానం అన్నీ సమకూర్చి పెట్టడమే కారణమన్నది నా కుమార్తె శ్రవం. ఒకసారి చక్కని మాట, నాన్న సంపాదించి పెట్టి సంతానాన్ని పాడు చేశావు, స్వశక్తిని ఉపయోగించుకునే ఆలోచన లేకుండా చేశావని. నిజమే, అది ముమ్మాటికి నిజం. బైబిల్లో ఉన్న తలాంతర టాలెంట్స్ కథ పురాణకు వస్తుంది. నా తండ్రి నాకేమీ సమకూర్చి పెట్ట, నాకు జన్మనిచ్చిన జగతిని చూపించి బతకడ నేర్చుకోమన్నారు. నాకున్న ఒక్క కుటుంబనుగడు కృష్ణ చైతన్య నాకు బాధాబంధమయ్య. అతని భవిష్యత్తు ఏం కానుందో అని తలపోస్తూ తలవాల్చుతూ భారంగా భావనిస్స ఒక రహస్యం చివరికి చెప్ప. నా సంసార జీవితం సారవిహీనంగా ఉన్న ఎలా తట్టుకోగలిగానంటే నాకు పరిచయస్తులు, మిత్రులు బహుసంఖ్యలో ఉన్నారని చెప్పా కదా, వారిని తరచు సందర్శిస్తూ ఉంటారు. వారి శాంతిమయ ఆనందమయ జీవితాలను ఊరట చెందుతూ దాన్ని మనస్తత్వ శాస్త్రంలో అన్యథాసిద్ధి సబ్లిమేషన్ అంట. ఆ విద్యలో నేను ఆరితేరా. అందుకే బ్రతకగలుగుతున్న బాధలు మరిచి ప్రశంసా రేఖ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.